నమో తస్స భగవతు వరహతు సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు శాసన అవతరణాయాలో కొన్ని విషయాలు చెప్పుకున్నాము. ఈరోజు భగవానుడు శ్రామణీయులకి లేకుండా భిక్షువులకి కొన్ని నియమాలను విధించాడు. అవన్నీ కూడా క్రమశిక్షణ నియమాలు అని చెప్పవచ్చు. వాటిని 75 చిన్న చిన్న నియమాలు. ఇవి తప్పడం వల్ల దుక్కట దోషం అన్నమాట. దుక్కట అంటే చిన్న దోషం. ఈ ఆహారం తీసుకునేటప్పుడు ఎటువంటి నియమాలు, ఇంకా చీవరాలను ధరించేటప్పుడు ఎటువంటి నియమాలు, గ్రామాల్లో తిరిగేటప్పుడు ఎటువంటి నియమాలు, సో ఇవన్నీ కూడా 75 నియమాలు మొత్తం ఉంటాయి. అవి శ్రామణీయుడు కంపల్సరీ పాటించవలసి ఉంటుంది. అయితే ఆహారం సేవించే సమయంలో పాటించవలసిన 30 క్రమశిక్షణ శీలాలు ఉన్నాయి. ఏంటంటే సక్కచ్చం పిండపాతం పటిగ్రహస్సామీతి సిక్కా కరణీయ, అంటే ఆహారాన్ని ఎరుకతో స్వీకరించాలి. ఎటో చూస్తూ దానం స్వీకరించరాదు. దానం ఇచ్చిన అన్ని విధాలైన ఆహారాలు తినదగనిది అని ఎంచకుండా స్వీకరించాలి. అంటే ఎటువంటి ఆహారాన్నైనా స్వీకరించాలి. ఆ తర్వాత తాను తినేటప్పుడు తనకి ఏదైతే శరీరానికి సూట్ అవుతుందో దాన్ని తినాలి. ఇది కావాలి, ఇది వద్దు అనేది భిక్షాటనకి వెళ్ళినప్పుడు చెప్పకూడదు. ఇంకా ఆహారాన్ని స్వీకరించే సమయంలో భిక్షా పాత్ర పైనే దృష్టి పెట్టాలి. అటు ఇటు దిక్కులు చూస్తూ ఆహారాన్ని స్వీకరించకూడదు. ఇంకా అన్నానికి బదులు దానికి సమానమైన పాలలో పిండి వంటలను గ్రహించవచ్చు. వాటిలో తయారైన కూరలను అన్నానికి 4వ వంతు మాత్రమే స్వీకరించాలి. ఎక్కువ తీసుకోవడం దోషం. కూరగాయలతో చేసిన కూరలను ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు. ఇంకా ఉపాసకుల నుండి, ఇంకా బంధువుల నుండి ఎక్కువ తీసుకోవడం దోషం కాదు. అంటే ఆహారం ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఆ భిక్షువుకి ఉపాసకులైతే కనుక, ఇంకా బంధువులైతే కనుక వారి దగ్గర నుంచి ఎక్కువగా స్వీకరించడం తప్పు కాదు. ఇంకా వేరే వాని కోసం అయితే ఎంతైనా గ్రహించవచ్చు. అంటే ఇంకొక భిక్షువు కోసం కూడా భిక్షాటన చేస్తున్నప్పుడు అతనికి ఆరోగ్యం బాగలేక ఇతనే ఆ భిక్షను స్వీకరించవచ్చు. ఇంకా భిక్షాపాత్ర అంచును మించి ఆహారాన్ని స్వీకరించరాదు. అలా స్వీకరించడం దోషం. స్వీకరించే సమయంలో అంచును మించి ఉండి తర్వాత సర్దుకుంటే నేరం కాదు. ఈ శీలం కొరకు భిక్షాపాత్ర ఇంత పరిమాణం గలదిగా నిర్ణయింపబడి ఉంటుంది. స్వీకరించే సమయంలో భిక్షాపాత్ర నిర్ణయించబడిన దానికన్నా తక్కువగా ఉంటే దాని అంచులకు మించి స్వీకరిస్తే దోషం కాదు. ఆహారం విస్తరాకుతో పాటు భిక్షాపాత్రలో వేయబడుతుంటే, అలాగే వేరే పాత్రతో పాటు భిక్ష వేయబడితే పాత్ర అంచుకు మించి ఉన్న దోషం కాదు. అంటే కొన్నిసార్లు బాక్సుల్లో పెట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఆ బాక్సులు భిక్షాపాత్రలో పెట్టేసరికి అవి అంచుల పైకి వరకు వస్తాయి. సో అప్పుడు అది అంచు పైకి వచ్చినా కానీ అది దోషం కాదు. శ్రామణీయుడికి ఈ శీలాలు తప్పిన దోషం కాదు. ఇవి తప్పడం ఉపసంపద పొందిన భిక్షువుకి దోషం అవుతుంది. అయినా శ్రామణీయులు కూడా ఈ శీలాలను తప్పకుండా పాటించవలసి ఉంటుంది. ఆహారాన్ని ఎరుకతో భుజించాలి. ఆటకాయితనంగా అశ్రద్ధగా తినరాదు. ఆహారాన్ని ఎంతో స్పృహతో జాగరూకతతో భుజించాలి. దిక్కులు చూస్తూ అగౌరవపూర్వకంగా తినడం దోషం. అంటే తినేటప్పుడు అటు ఇటు చూడటం, వీళ్ళు ఎలా తింటున్నారా, వాళ్ళు ఎలా తింటున్నారా అనేది చేయకూడదు. తన భిక్షాపాత్ర మీదే కళ్ళు ఉండాలి. తన ఆహారాన్ని పూర్తి ఎరుకతోటి భుజించాలి. ఇంకా ఆహారాన్ని క్రమ పద్ధతిగా తినాలి. ఒకటి అయిన తర్వాత మరొకటి మధ్యలో విరామం లేకుండా పూర్తయ్యే వరకు తినాలి. అంటే కొంత తింటాడు, లేస్తాడు, అటు ఇటు తిరిగి వస్తాడు, మళ్ళీ తింటాడు, అలా చేయకూడదు. ఇంకా పప్పు పదార్థాలను అన్నంతో సమానంగా తీసుకోవాలి. పప్పును ఎక్కువగా ఇష్టం వచ్చినంత తీసుకోవడం దోషం. అయితే అన్నం తినడానికి ఇబ్బందులు ఉన్నవారు పప్పు పదార్థాలను ఎక్కువ తీసుకోవచ్చు. అంటే కొన్నిసార్లు భిక్షాటనకి వెళ్ళినప్పుడు కొంతమంది భిక్షువులు ఈ అన్నం కన్నా కూడా ఎక్కువ కూర పదార్థాలను తెచ్చుకునేవారు. అప్పుడు బుద్ధుడు ఈ నియమాన్ని పెట్టాడు. ఇంకా ఆహార పదార్థాలన్నిటినీ
కలగలిపి మర్దన చేసి అంటే ముద్దలుగా చేసుకొని తినడం దోషం. అంటే అంటే పిసుక్కొని తినడం అనమాట. బాగా పిసికి పిసికి తింటారు కదా, అలా చేయకూడదు. ఒక దరి నుండి మొదలుపెట్టి అన్నం కొద్దిగా తిన్నప్పుడు అన్నిటిని కలుపుకొని తినడం నేరం కాదు. మా టీచర్స్ ఎలా తింటారంటే, మొత్తం ఏదైతే భిక్ష నుంచి వచ్చిందో ఆహారాన్ని అంతా ఫస్ట్ కలిపేస్తారు. ఆ తర్వాత దాన్ని ముద్దలు ముద్దలుగా తీసుకుంటారు. ఇంకా వడ్డించేవారు మరికొంత కూర వేసే విధంగా అన్నం క్రింద కూరలను దాచిపెట్టరాదు. వడ్డించేవారు కూర వేసి తర్వాత అన్నం వేస్తే అన్నం కింద కూర ఉంటుంది, అప్పుడు అది దోషం కాదు. ఆరోగ్యవంతుడు అన్నాలని కూరలను అడగరాదు, కానీ ఇతరుల కోసం అడగవచ్చు. కప్పియ అంటే అతను ఉపాసకులు, భిక్షువు యొక్క ఉపాసకుల నుండి, బంధువుల నుండి అడిగి తీసుకోవడం అది నేరం కాదు. వేరే వారి కోసం ఎంతైనా గ్రహించవచ్చు. గృహస్థులను అడిగి తీసుకోవడం చాలా అసహ్యకరంగా ఉంటుంది, క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. కనుక ఎవరైనా గృహస్థులు ఏది ఇస్తే దానితో సంతృప్తి పడాలి. అంటే ఎవరైనా ఉపాసకులు ఉంటే వారికి చెప్పి ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. ఒకవేళ అలా లేకపోతే జనరల్గా భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఇది కావాలి అది కావాలని అడగకూడదు. ఒకవేళ అనారోగ్య సమస్య ఉంటే కనుక తగిన ఆహారం కోసం, అంటే ఏదైనా ఆహారాన్ని తినడం వల్ల దోషం వస్తుంది అంటే ఆహారాన్ని తినకుండా ఉండడం కోసం వాళ్ళకి చెప్పవచ్చు, ఈ ఆహారం నేను స్వీకరించకూడదు అన్నట్లుగా. సో ఇటువంటి ఆహారాన్ని నేను స్వీకరించవచ్చు అని చెప్పవచ్చు వాళ్ళతోటి. ఇంకా నా పబజ్జ డేలో అనుకుంటా మొట్టమొదటిసారి నాకు మా టీచర్ ఒక మాట చెప్పాడు, ఎవరిని ఏది ఎప్పుడు అడగకూడదు. ఇది కావాలి అది కావాలి అని ఆహారాన్ని అడిగే బదులు ఒక కత్తిని తీసుకొని నీ కడుపుని చీల్చుకొని చనిపోవడం మంచిది అని చెప్తాడనమాట. సో అంటే గృహస్థులు ఏది ఇస్తే దాన్ని స్వీకరించాలి. అలాగే మన ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి. సో అందుచేత ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎప్పుడు ఇది కావాలి అది కావాలి అని అడగొద్దు. ఒకవేళ మీకు బాగా ఉపాసకులు ఉంటే కనుక వాళ్ళని అడగచ్చు, ఇంకా బంధువులని అడగచ్చు. ఇంకా ఎగతాళి చేసే ఉద్దేశంతోనో లేదా ఎంచే ఉద్దేశంతోనో మరొకరి భిక్షాపాత్రను చూడరాదు, కానీ అతనికి తక్కువైనది ఏదైనా ఇచ్చే ఉద్దేశంతో చూడవచ్చు. ఇంకా పెద్ద పెద్ద ముద్దలుగా ఆహారం తినరాదు. నెమలి గుడ్డు పెద్దదిగా ఉంటుంది, పక్షి గుడ్డు చిన్నదిగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య అంటే మధ్యంగా ఉండేది అటువంటి ముద్దలను చేసుకొని తినవచ్చు. ఇక ముద్దలను చక్కగా గుండ్రంగా చేసుకొని తినాలి. పొడవాటి ముద్దలను తినరాదు. ఒకవేళ పొరపాటున 1/2 తింటే తప్పు కాదు, కానీ అప్రమత్తతతో పదే పదే తింటూ తప్పు. ఇంకా ముద్ద నోటి వద్ద పెట్టుకోకముందే నోరు తెరిచి ఉంచరాదు. అంటే ముద్దను కలుపుతూ ఉన్నాడు, ఇంకా ముందే నోరు తెరిచి ఉన్నాడంటే అలా చేయకూడదు. ముద్ద చేతి నుండి నోటి దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, అప్పుడు ఆ నోరు తెరిచి తినాలి. ఇంకా ముద్దలు తినేటప్పుడు చేతి వేళ్ళ మొత్తాన్ని నోటిలోనికి పోనీయరాదు. ఆహారం నోటిలో ఉండగా ఎవరూ మాట్లాడరాదు. నోటి నిండా అన్నం ఉన్నప్పుడు మాట స్పష్టంగా ఉండదు కనుక మాట్లాడరాదని ఈ శీలాన్ని ఏర్పరిచారు. నోటిలో కొంచెం ఆహారాన్ని ఉన్నప్పుడు మాట్లాడవచ్చు. ఇంకా బుద్ధుడు ఎలా ఆహారాన్ని గ్రహిస్తాడో తెలుసా? తన భిక్షాపాత్రలో ఉన్న ఆహారాన్ని మొదట కలుపుకుంటాడు, ఆ తర్వాత ఒక ముద్దను తీసుకొని నోటిలో పెట్టుకొని దాన్ని బాగా నమిలి తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక ముద్దను కలుపుతాడు. అంటే ఒక ముద్దని పూర్తిగా భుజించిన తరువాత ఇంకొక ముద్దను తీసుకుంటాడు. ముద్దను ఎగరవేసి నోటితో పట్టుకోరాదు, ఇది కూడా శిక్షా నియమమే. ముద్దను కొద్దిగా కొరికి తినరాదు. పండ్లను, తీపి వస్తువులను కొరికి కొద్ది కొద్దిగా తినవచ్చు, కానీ ముద్దలని సగం కొరికి మళ్ళీ సగం భిక్షా పాత్రలో వేయకూడదు. కోతులు తిన్నట్లు దవడల మధ్య ముద్దలను కూర్చుకొని మెక్కరాదు. అంటే బాగా బుగ్గల నిండా ఆహారం నోటి నిండా పెట్టుకొని అది పూర్తవ్వక ముందుకే
మళ్ళీ ఇంకా ఆహారాన్ని అలా పెట్టుకోకూడదు. ఒక ముద్దను పూర్తిగా మింగిన తర్వాత మరో ముద్దను తినాలి. కానీ పండ్లను అలా తినవచ్చు. చేతిని ఊపుతూ ముద్దను నోటిలో పెట్టుకోరాదు. ఇంకా తినే సమయంలో కూడా చేతిని ఊపరాదు. ఏదైనా పనికిరాని ఆహారాన్ని పారవేయడానికి చేతిని విసురుగా ఊపవచ్చు. ఇంకా అన్నపు మెతుకులను పాత్ర చుట్టూ పారవేసుకుంటూ భోజనం చేయరాదు. భిక్షువు ప్రతి మెతుకును పోనివ్వకుండా తినాలి. వ్యర్థ పదార్థాన్ని పారవేసే సమయంలో కొన్ని మెతుకులు వాటితో పాటు కింద పడితే అది దోషం కాదు. ఇంకా తినే సమయంలో నాలుకను బయటికి వెళ్ళబెట్టడం దోషం. ఇంకా తినే సమయంలో ఏ శబ్దము చేయరాదు. గాలిని పండ్ల మధ్యగా పీలుస్తూ ఆహా బాగుంది అనే అర్థంగా వచ్చే విధంగా స్రూ అనే శబ్దం చేస్తూ లొట్టలు వేస్తూ భోజనం చేయరాదు. పాలు ఇంకా ద్రవాలు తాగుచున్నప్పుడు వాటిని లోనికి పీల్చుకుంటున్నప్పుడు శబ్దం వస్తుంది. అలా శబ్దం చేస్తూ ఆహారం భుజించరాదు. ఆహారం భుజించే సమయంలో వేళ్ళను చీకరాదు. నోట్లో వేళ్ళు పెట్టుకోవడం, కొరుక్కోవడం దుఃఖకరమైన సంఘటన జరిగినప్పుడు చేసే పని. ఇంకా భిక్షాపాత్రను గిరి తుడిచి ఆహారాన్ని తినరాదు. భోజనం చేసే సమయంలో తన పెదాలను చప్పరించరాదు. నాలుకతో పెదాలను నాకరాదు. ఇంకా ఎంగిలి చేత్తో మంచినీళ్ళ పాత్రను పెట్టుకోరాదు. కానీ ఎంగిలి అవ్వని వేళ్లతో మంచినీటి గ్లాసులు పట్టుకోవచ్చు. చేతిని శుభ్రం చేసుకోవడానికి ఎంగిలి చేత్తోనైనా నీళ్ళ చెంబును అందుకోవచ్చు. నీళ్ళతో కలిసిన ఎంగిలి మెతుకులను గ్రామంలో పారబోయరాదు. నీటి నుండి వేరు చేసి కానీ లేకుంటే నీటిలో కరిగిపోయిన తర్వాత కానీ వాటిని పారబోయవచ్చు. ఈ శీలం ఎందుకు ఏర్పరచబడిందంటే పక్కన ఉన్నవారు చీతరించుకోకుండా ఉండటానికి, భిక్షువులు పరిశుభ్రతను కాపాడడానికి, తినే సమయంలో ముక్కుతో చీరడం, నోటితో కేకరించడం లాంటి శబ్దాలు చేయడం వల్ల పక్క వారికి అసహ్యకరంగా ఉంటుంది. కూరల తొలకలు, ఇంకా బొమికల పలుకులు, మాంసపు తునకలు, మెతుకులతో కలిపిన నీరు ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే మురికి వాసన వస్తాయి. కనుక ఈ శీలం ఏర్పాటు చేయబడింది. పెరుగు, మజ్జిగలను శబ్దం రాకుండా సేవించాలి. ఏ ఆహార పదార్థాలైనా మరలా అడిగి తెప్పించుకొని తినరాదు. ఇంకా అలాగే ఇవి ఆహారానికి సంబంధించిన 30 నియమాలు. ఆ తర్వాత ఈ గ్రామాలలో వెళ్ళినప్పుడు ఆచరించవలసిన 24 శిక్షా నియమాలు ఉన్నాయి. ఆరామాల బయట గ్రామ సీమల్లో భిక్షువులు సంచరించేటప్పుడు 24 క్రమశిక్షణ శీలాలను పాటించాలి. వీటిలో చీవరాలకు సంబంధించినవి 2 శీలాలను ముందే తెలుపబడినవి. మిగతావి ఇలా చెప్పబడ్డాయి. ఏంటి? పల్లెల్లో నడిచి వెళ్ళేటప్పుడు కుదురుగా నడవాలి, క్రమశిక్షణగా నడవాలి, చక్కగా సరైన దూరంలో కొలిచినట్టుగా అడుగులు పడేటట్లు నడవాలి, అంగుల పంగలుగా నడవరాదు. ఇంకా చేతులు ఊపుకుంటూ దూకుతూ పరుగులెత్తకూడదు. భిక్షువు ఎప్పుడు శాంతంగా, నింపాదిగా, నిదానంగా, నిబ్బరంగా ఉండాలి. అలా నడవాలి. ఇంకా భిక్షువులు సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు, కార్లు నడపరాదనడానికి ఒక కారణం ప్రశాంతతకు, నిబ్బరానికి దూరమయ్యే నడవడిక అలవాటు అవుతుందనే. ఇంకా పల్లెల్లో, ఇళ్లల్లో చక్కగా పొందికగా, ఒద్దికగా కూర్చోవాలి. అంటే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, ఎవరైనా ఉపాసకుల ఇంట్లోకి వెళ్ళినప్పుడు కుదురుగా కూర్చోవాలి పద్ధతిగా. కాళ్ళు చేతులు ఆరచాపుకొని కూర్చోరాదు. అంటే కాళ్ళని పంగలాగా చాపి చేతుల్ని ఇలా ఎట్లాగంటే అట్లాగా పడేసి కూర్చోకూడదు, పద్ధతిగా కూర్చోవాలి. ఇంకా పల్లెల్లో తిరుగాడే సమయంలో నేల చూపు చూస్తూ నడవాలి. అంటే చూపు కిందికే ఉండాలి. తల వంచుకొని నడవాలి. చుట్టూ తల వంచుకొని అంటే పూర్తిగా తల వంచుకోవడం కాదు, నీ చూపు మాత్రమే కిందికి ఉండాలి. చుట్టూ చూస్తూ నడవరాదు. ముందు 6 అడుగులు కనపడే విధంగా చూస్తూ నడవాలి. కానీ ప్రమాదాలు పొంచి ఉన్న స్థలంలో తల ఎత్తి చూస్తూ నడవడం దోషం కాదు. కానీ సాధారణంగా ప్రయాణం చేసే సమయంలో అటు ఇటు దిక్కులు చూస్తూ, చుట్టూ చూస్తూ నడుస్తుంటే కనపడే విషయాల పట్ల మనసు లాగే ప్రమాదం పొంచి ఉంటుంది. ధ్యాన కర్మస్థానాన్ని సాధన చేస్తూ నడవాల్సి ఉంటుంది.
సో దీనిని అర్థం చేసుకుంటూ వృద్ధి చేసుకుంటూ నడవాల్సి ఉంటుంది. ఇంకా పల్లెల్లో వెళ్ళినప్పుడు ఇళ్ళల్లో కూర్చునేటప్పుడు నేల చూపులే చూస్తూ ఉండాలి, పైకి చూడకూడదు. ఏదైనా ప్రమాదం వస్తుందనుకుంటే పైకి చూడడం దోషం కాదు. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఇదేముంది అదేముంది అటు ఇటు చూడటం చేయకూడదు. పల్లెల్లో ఉన్నప్పుడు భిక్షాటనలకు వెళ్ళే సమయంలో దాచుకున్న భిక్షాపాత్రను బయటికి తీసే సమయంలో శరీరాన్ని కనబడనీయకుండా జాగ్రత్త పడాలి. ఈ అట్టకథల్లో ఇలా చెప్పబడింది, పొట్ట బెల్ట్ కనబడనీయకుండా ఉండడానికే ఈ శీలం పాటించాలని తెలుపబడింది. నడిచేటప్పుడు కూడా చీవరాలను ఎగవేసుకోవడం విచారకరంగా ఉంటుంది. సో ఆ లోపల శరీర భాగాలు అనేది బయటికి కనపడకుండా ఆ భిక్షాపాత్రను తీసి భిక్షాటన చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పల్లెల్లో ఎక్కడున్నా కూర్చునేటప్పుడు కానీ లేదా కూర్చున్న తర్వాత కానీ శరీరం కనపడే విధంగా చీవరాలను పైకి లాక్కోరాదు. చీవరాలలో దాచుకున్న ఏ వస్తువునైనా బయటికి తీయాల్సి వస్తే శరీరం కనబడకుండా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. కప్పుకోబడిన అవయవాలను కనపడనీయకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా పల్లెల్లో తిరిగాడేటప్పుడు పెద్దగా నవ్వకూడదు, వికాట హాస్యం చేయకూడదు. ఏదైనా నవ్వు వచ్చే సంఘటన ఎదురైనప్పుడు చిన్నగా నవ్వటం దోషం కాదు, బిగ్గరగా నవ్వరాదు. పల్లెల్లో ఉన్నప్పుడు పెద్దగా నవ్వటం దోషం. తాగుబోతు వలె పెద్దగా నవ్వటం భిక్షువులకి సరైన పని కాదు. ఆరామాలలో కూడా వారు ఈ శీలాన్ని పాటించాలి. నవ్వును బట్టి ఒక వ్యక్తి మనస్తత్వం తెలుసుకోవచ్చు. క్రమశిక్షణ గల ఉన్నతమైన జ్ఞానం కలవారు ఎక్కడ పెద్దగా నవ్వరు. గ్రామాల్లో చిన్నగా మాట్లాడుతూ తిరిగాడాలి. పల్లెల్లో ఉన్నప్పుడు 3 గజాల దూరంలో ఉన్నవానికి ఎంత స్వరంతో పలికితే వినపడుతుందో అంత మాత్రమే పెద్దగా మాట్లాడాలి. ఇంతకన్నా పెద్దగా మాట్లాడడం సరికాదు. ప్రశాంతత జీవనం గడిపేవారు, జ్ఞానం తెలిసిన వారు అంతకన్నా పెద్దగా మాట్లాడారు కదా. మాట మానవుని మనస్తత్వానికి ప్రతిబింబం. గై మాట్లాడడం క్రమశిక్షణ లేని వారి మనోధర్మం అని లోకాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అయితే ఆరామాల్లో నిశ్శబ్దంగా ఎవరి ధ్యాన సాధనలో వాళ్ళు ఉంటారు కనుక ఈ శీలాలు 2 సహజంగానే సాగిపోతాయి. పల్లెల్లో కానీ పల్లెల్లోనే కాకుండా ఎక్కడ చిన్నగా మాట్లాడటం భిక్షువులు సాధన చేయాలి. కొందరి గొంతు పుట్టుకతో పెద్దగా ఉంటుంది. వారు చాలా ఎరుకతో చిన్నగా మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలి. క్రమశిక్షణ కలవారు తమ గొంతును లేవనివ్వరు. భిక్షువులు అవసరాన్ని మించి ఎక్కువగా మాట్లాడరు. ధర్మదేశనం సమయంలో పెద్దగా మాట్లాడడం అన్నది దోషం కాదు. ఎందుకంటే వెనక ఉన్న వాళ్ళకి వినపడడానికి తమ గొంతును కంగుమనిపిస్తారు, కానీ ఆవేశంతో పెద్దగా మాట్లాడరు. తలాడిస్తూ తాగుబోతుల వలె తూలినట్లుగా ఊగుతూ గ్రామాల్లో తిరగకూడదు. టీవీగా నడవాలి. ఇంకా గ్రామాల్లో తలాడిస్తూ శరీరాన్ని ఊపుకుంటూ కూర్చోరాదు. టీవీగా నిటారుగా కూర్చోవాలి. నిద్రలో తల ముందుకు పడే విధంగా కూర్చోరాదు. జబ్బుతో ఉన్నప్పుడు వాలిపోవడం ఊగటం అన్నది దోషం కాదు. గ్రామాల్లో చేతులు ఊపుకుంటూ తిరిగాడరాదు. గ్రామాల్లో చేతులు ఊపుకుంటూ కూర్చోరాదు. గ్రామాల్లో తల ఆడిస్తూ తిరిగాడరాదు. గ్రామాల్లో తల ఆడిస్తూ కూర్చోరాదు. గ్రామాలలో చేతులు తొడల మీద పెట్టుకు తిరిగాడరాదు. ఇంకా గ్రామాల్లో వెళ్ళినప్పుడు చేతులు తొడల మీద పెట్టుకు కూర్చోరాదు. గ్రామాల్లో తల నిండా కప్పుకొని లేదా ముసుగు వేసుకొని నడవరాదు. గ్రామాల్లో తల నిండా కప్పుకొని లేదా ముసుగు వేసుకొని కూర్చోరాదు. కానీ పై 2 శీలాల్లో ఏదైనా జబ్బు చేసినప్పుడు మరచిపోవడం వల్లనో వాతావరణ తేడాల వల్లనో అలా చేస్తే తప్పు కాదు. గ్రామాలలో మునివేళ్ళ మీద మడల మీద నడవరాదు. ఒకవేళ ఏదైనా జబ్బు వల్ల మడాలు పట్టుకుపోయి అలా నడవాల్సి వస్తే అది దోషం కాదు. గ్రామాల్లో పీట మీద కానీ నేల మీద కానీ పల్లత్తికాయ విధంగా కూర్చోవడం దోషం. పల్లత్తికాయ విధంగా కూర్చోవడం 2 విధాలు. మోకాలపై దిశను సూచిస్తూ 2 కాళ్ళు ముడుచుకొని 2 చేతుల ఊతంతో ముడిచిన కాళ్ళను పట్టుకొని మునగ తీసుకొని కూర్చోవడం. ఇది సంతోషంతో కూర్చునే విధం కాదు, విచారంతో కూర్చునే విధం. పై విధంగానే మునగ తీసుకొని చేతుల బదులు చీవరమ్మ ఊతంతో
కాళ్ళకు బిర్రు కలిగించి కూర్చోవడం, దీనివల్ల పాత చీవరాలు చిరిగిపోతాయి. జబ్బు పడిన భిక్షువు సరిగ్గా కూర్చోలేకపోతే చేతుల చీవరాల ఊతంతో కూర్చోవచ్చు. సో ఇవి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పాటించవలసిన నియమాలు. ఇంకా ధర్మోపదేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటంటే, ఒక ఆరోగ్యవంతునికి అతడు గొడుగు ధరించి ఉంటే అతడికి ధర్మం బోధించరాదు. గొడుగు పక్కన పెట్టుకొని ఉంటే బోధించడం దోషం కాదు. అంటే భిక్షువు ఈ ధర్మాన్ని అతనికి బోధించాలి అంటే కనుక గొడుగు ధరించి ఉన్న వ్యక్తికి బోధించకూడదు. ఇంకా చేతికర్ర ఉన్న ఆరోగ్యవంతునికి ధర్మం ఉపదేశించరాదు. అంటే చేతికర్రను పట్టుకొని ఉన్నాడు అనుకోండి, దండం అంటారు దాన్ని. సో అటువంటి వ్యక్తికి ఆరోగ్యవంతుడైతే కనుక అతడికి ధర్మం బోధించరాదు. 6 అడుగుల కర్ర చేత పట్టి ఉంటే ఉపదేశించరాదు. కానీ కర్ర పక్కన పెట్టి ఉంటే బోధించడం దోషం కాదు. అది ఒకవేళ అతడు అనారోగ్యంతో ఉంటే అది ప్రాబ్లం లేదు. ఆరోగ్యవంతుని గురించి చెప్పింది. ఇంకా ఆరోగ్యవంతుని చేతిలో కత్తి ఉన్నప్పుడు, ఆయుధం ఉన్నప్పుడు అతనికి ధర్మం ఉపదేశించరాదు. కానీ అతడు దాన్ని ధరించి ఉంటే ధర్మం ఉపదేశించడం దోషం కాదు. ఇంకా ఆరోగ్యవంతుని చేతిలో విల్లు, బాణాలు, శూలాలు, తుపాకులు మొదలగు ఆయుధాలు ఉన్నప్పుడు అతనికి ధర్మం ఉపదేశించరాదు. కానీ ఆయుధాలు ధరించి ఉంటే ధర్మం ఉపదేశించడం దోషం కాదు. ఆరోగ్యవంతునికి అతని పాదుకులు వేసుకున్నప్పుడు ధర్మం ఉపదేశించరాదు. అంటే చెప్పులు వేసుకొని ఉంటే గనక అటువంటి వ్యక్తికి ధర్మం బోధించరాదు. ఇంకా చెప్పులు వేసుకున్న ఆరోగ్యవంతుని ఒక్కని కోసమైనా ధర్మం ఉపదేశించరాదు. ఇవి పాదుకులకు భిన్నమైన చెప్పులు అన్నమాట. ఒక సమూహంలో కొందరు చెప్పులతో మరికొందరు చెప్పులు లేకుండా ఉన్నప్పుడు సామూహికంగా ధర్మం ఉపదేశించడం దోషం కాదు. ఒకవేళ ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అతడు చెప్పులు వేసుకొని ఉన్నాడంటే ఆ చెప్పులు తీసి ధర్మాన్ని వినమని చెప్పవలసి ఉంటుంది. ఒకవేళ గుంపుగా చెప్తున్నప్పుడు కొంతమంది చెప్పులు వేసుకున్నారు, కొంతమంది వేసుకోలేదు అంటే అది ప్రాబ్లం లేదు. ఒక ఆరోగ్యవంతుడు వాహనంపై ప్రయాణం చేస్తున్నప్పుడు అతనికి ధర్మం ఉపదేశించరాడు. అంటే ఆచార్యుడు కూడా వాహనంలో ఉంటే దోషం కాదు. ఒక వ్యక్తి వెహికల్ మీద కూర్చొని ఉన్నాడు, ఎదురుగా భిక్షు ఉన్నాడు. అటువంటి వ్యక్తికి ఆ వెహికల్ మీద నుంచి దిగిన తర్వాత ధర్మాన్ని ఉపదేశించవలసి ఉంటుంది. ఒక ఆరోగ్యవంతుడు నేలపైన పడుకొని ఉన్నప్పుడు ధర్మం ఉపదేశించరాదు. ఒక ఆరోగ్యవంతుడు కాళ్ళు ముడుచుకొని మడాలపై కూర్చున్నప్పుడు ధర్మం ఉపదేశించరాదు. ఇంకా ఒక ఆరోగ్యవంతుడు వెంట్రుకలు కనబడకుండా తలకు పూర్తిగా తలగుడ్డ చుట్టుకున్నప్పుడు ధర్మదేశనం చేయకూడదు. కేవలం అలంకారప్రాయంగా తల చుట్టూ చిన్న గుడ్డను చుట్టుకున్నప్పుడు అతనికి ధర్మం ఉపదేశించడం దోషం కాదు. అంటే టోపీలు పెట్టుకొని ఉంటారు కదా, అటువంటిది. అనారోగ్యం అయితే ప్రాబ్లం లేదు, లేకుంటే కనుక అతను టోపీ తీయమని చెప్పవలసి ఉంటుంది. ఒక ఆరోగ్యవంతుడు తలగుడ్డ చుట్టుకున్నప్పుడు ఆచార్యుడు ధర్మదేశనం చేయకూడదు. ఒక ఆరోగ్యవంతుడు ఆసనంపై కూర్చొని ఉన్నప్పుడు ఆచార్యుడు కింద కూర్చొని ధర్మోపదేశనం చేయకూడదు. అంటే ఎవరైతే ధర్మాన్ని ఉపదేశిస్తుంటారో భిక్షువులు, అతడు ఆ వినేవానికన్నా ఎత్తైన ఆసనంలో కూర్చున్నప్పుడే అతడికి ధర్మాన్ని ఉపదేశించాలి. అంటే ఎవరైనా వినేవాళ్ళు తక్కువ స్థానంలో కూర్చోవాలి, కొంచెమైనా చెప్పేవాళ్ళు ఎక్కువ స్థానంలో ఉండాలి, లేకపోతే ధర్మాన్ని ఉపదేశించకూడదు. ఒక ఆరోగ్యవంతుడు ఎత్తు ఆసనంపై కూర్చొని ఉన్నప్పుడు అతనికన్నా ఎత్తు తక్కువ ఆసనంపై కూర్చొని ధర్మోపదేశనం చేయకూడదు. ఒక ఆరోగ్యవంతుడు కూర్చొని ఉన్నప్పుడు అతని ముందు నిలుచొని ధర్మోపదేశం చేయకూడదు. ఒక ఆరోగ్యవంతుడు ఒక మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు అతని వెనుకగా నడుస్తూ ధర్మదేశనం చేయకూడదు. ఇంకా ఒక ఆరోగ్యవంతుడు ఒక మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు అతని పక్కగా నడుస్తూ ధర్మదేశనం చేయకూడదు. ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి. మలమూత్ర విసర్జనలో శీలం అన్నమాట ఇది. ఆరోగ్యవంతుడు నిలుచొని మలమూత్ర విసర్జనలు చేయకూడదు. అంటే భిక్షువు నిలుచొని చేయకూడదు. ఇంకా జబ్బుతో ఉన్నప్పుడు కూర్చోవడం బాధాకరంగా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి కూర్చోలేకపోవడం జరుగుతుంది. కొందరు కూర్చునేటప్పుడు మూత్రాన్ని సంపూర్తిగా విసర్జించలేరు.
ఈ బలహీనతలను కూడా అనారోగ్యంగా పరిగణించవచ్చు. అలాంటి వ్యక్తి నిలుచొని విసర్జన చేస్తే దోషం కాదు. ఆరోగ్యవంతుడు పచ్చని గడ్డిపై మలమూత్ర విసర్జనలు చేయరాదు, ఉమ్మి వేయరాదు. పైకి కనపడే పచ్చని చెట్టు వేలపై కూడా ఉమ్మి వేయరాదు. ఇంకా కళ్ళ చీమిడి వేయడం కూడా ఉమ్మి వేసే ప్రక్రియ కిందికే వస్తుంది. గడ్డి వేరు చోటుకు కొట్టుకుపోతున్నప్పుడు ఆ ప్రదేశంలో మలమూత్ర విసర్జన చేయటం నేరం కాదు. చెట్టు వేరుపై కానీ మొదలపై కానీ కూర్చొని చెట్టుకి అంటకుండా భూమిపై మలమూత్ర విసర్జనలు చేయడం దోషం కాదు. ఆరోగ్యవంతుడు వాడుకునే నీటిలో కానీ నీటి ప్రవాహాల్లో కానీ మలమూత్ర విసర్జనలు చేయరాదు, ఉమ్మి వేయరాదు. వాడుకకు ఉపయోగపడని సముద్రపు నీటిలో ఉమ్మి వేయడం దోషం కాదు. వరద నీటిలో ఉమ్మి వేయడం దోషం కాదు. సో ఈ విధంగా భిక్షువు శీలాలను కాపాడుకోవాలి. ఇవి చిన్న శీలాలు అని చెప్పవచ్చు. వీటిని తప్పడం దుక్కట దోషం, చిన్న దోషం కిందికి వస్తుంది. అయినా కూడా ఇవి కూడా పాటించడం అనేది నేర్చుకోవాలి. ఒకసారి మొత్తం 75 నియమాలు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతాను. చుట్టూ చీవరాన్ని కప్పుకొని వెళ్ళాలి. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చుట్టూ కట్టుకుంటాను అని నేర్చుకోవాలి. చక్కగా కప్పుకొని లోపల ఇంటిలో ప్రవేశిస్తాను అని నేర్చుకోవాలి. సో ఇలా మొత్తం 75 నియమాలు ఉన్నాయి. సో అవి భిక్షు అయ్యేటప్పుడు ఎలాగో నేర్చుకుంటాం కాబట్టి ఇప్పుడు నేను పైన చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇంకా చెప్పులు ధరించే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే ఏదైనా అనారోగ్య సమస్య అయితే చెప్పులు ధరించవచ్చు, లేకపోతే కనుక చెప్పులు వదిలేయడం మంచిదన్నమాట. అంటే కొన్నిసార్లు ఎండ కూడా ఉంటుంది, కొన్నిసార్లు నేల చదునుగా ఉండదు. అటువంటప్పుడు కూడా చెప్పులు ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా ఈ సేక్య నియమాలు అనేది నేర్చుకోవాల్సిన విషయాలు.